భారతంలో ఉన్నాయి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కథ ఇది. భారతంలో దుష్యంతుడి కథే భారతదేశ చరిత్రకు మూలం. ఒకప్పుడు ఇప్పుడున్న భారత ప్రాంతాన్ని దుష్యంతుడు ఏలుతున్నాడు. అతను ఓసారి అడవికి వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పాడు. అలసిపోయాడు. అప్పుడు దూరంగా ఓ అందమైన ఆశ్రమం కనిపించింది. అది కణ్వ మహర్షి ఆశ్రమం. అక్కడ అందాల రాశి శకుంతలను దుష్యంతుడు చూశాడు. విశ్వామిత్రకు మేనకకు పుట్టిన బిడ్డ శకుంతల. వారిద్దరూ ఆ బిడ్డను కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలేశారు. అది వేరే కథ. కణ్వ మహర్షి శకుంతలను పెంచారు. ఆ ఆశ్రమంలోకి వచ్చిన దుష్యంతుడు శకుంతలను చూసి మోహించాడు. కాని దుష్యంతుడు క్షత్రియుడు. బ్రాహ్మణ కన్యను వివాహం ఆడవచ్చా అని ఆలోచించాడు. ఆ తర్వాత ఆమె విశ్వామిత్రుడి వల్ల పుట్టినది అని తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు. అందువల్ల శకుంతల క్షత్రియ కన్య. ఆ విషయం తెలుసుకున్నాక